కృతజ్ఞత మనం కలిగి ఉండాలనేది అపోస్తుల కార్యం 24:3 ఉంటుంది. మరి 1 కొరింథీయులు 10:30లో నేను కృతజ్ఞతతో పుచ్చుకొనని ఎడల అనేది వచనం చూపిస్తున్నారు. ఎప్పుడైతే మనం రొట్టె ద్రాక్షరసాన్ని కృతజ్ఞత లేకుండా పుచ్చుకుంటే, అవునా, ఆ వచనం తీసి చదవండి. కంటిన్యూషన్ 30, 31, 32. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:30 నుండి. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడిన. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఎవరి కోసం చేయాలంట? భోజనం చేసినా పానం చేసినా ఎవరి కోసం చేయాలంట? సో నన్ను బట్టి మీరు కృతజ్ఞత లేని వాళ్ళు కావద్దండి. కాబట్టి నేను కృతజ్ఞతతో పుచ్చుకుంటున్నాను ప్రతిదీ. నేను కృతజ్ఞతతో జీవిస్తున్నాను. నేను కృతజ్ఞత కలిగి ఉండకపోతే నా దేవునికి విమర్శ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే పానం చేసిన భోజనం చేసిన దేనితో చేయాలంట? కృతజ్ఞతతో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో మళ్ళా మన జీవితాలలో మన పరిస్థితులలో కొలసీలకు రాసిన పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటుంది. సో ప్రార్థన అంటే ఏంటి? సంభాషణ. సంభాషణ అనేది ఎట్లుండాలి? కరుణాపీఠం గురించి మనం అందుకే చూసినాం. కరుణాపీఠంలో ఏమనుందంటే మేలిమి బంగారముతో చేయమని అన్నాడు. అంటే క్రీస్తును ధరించిన మనస్సును మనం కలిగి ఉండాలి. కరుణాపీఠం యొక్క పొడవు వెడల్పుని బట్టి క్రీస్తు సిలువ కనబడుతుంది అక్కడ కదా. మరి అలాగే అది ఏ కాండముగా చేయవలనంట? దేవదూతల యొక్క బొమ్మలను కూడా, అవునా, 2 కెరూబులు కలిసి చేయాలంట కరుణాపీఠం. వాటి రెక్కలు ఇలా కప్పబడినట్టుగా ఉంటాయి అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ మనం ఎప్పుడైతే సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడి చేత మనం సమర్పించుకున్న వాళ్ళము అంటామో ఆటోమేటిక్గా ఇద్దరున్న మన చుట్టూ ఉన్న దేవదూతలు మనల్ని గైడ్ చేస్తారు. మన పుట్టుకతోనే ఒక దేవదూత గర్భంలో నుండే మనతో ఉంటుంది. మనల్ని గైడ్ చేయడానికి, మనల్ని నడిపించడానికి ఇంకొక దేవదూత, కాపలాకు ఒకరు దేవదూతలు. ఇద్దరు ఎందుకుంటారంటే ఒకరు కాపల కొరకు, ఒకరు విజ్ఞాపన పైకి కిందికి తీసుకుని వెళ్ళడానికి కావాల్సిన సంరక్షణ కొరకు. సో ఇద్దరు దేవదూతలు మనతో ఉన్నారు. ఆ ఇద్దరు దేవదూతల పేర్లు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. పోనీ చూడడానికైనా ప్రయత్నిస్తున్నాం. అంటే కళ్ళు ఉన్నాయి కానీ మనం చూస్తలేము, చెవులు ఉన్నాయి కానీ మనము వింటలేము. ఎక్కువ వస్తే చర్చికి రాం బాగా అంటాం. ఆదివారము పని జరుగుతలేదక ఏమొద్దు మేము వేరే చర్చికి పోవాలనుకుంటున్నాం. లేదు, అసలు చర్చికే పోవాలనుకోవడం లేదు. కొన్ని రోజులు, ఎన్ని రోజులు మనకు తెలియదు. సో అలా ఉండడం వలన నువ్వేం పొందుకుంటావు? సహవాసం లేకపోతే అపవాదైన సాతాను మనల్ని ఇంకా డిప్రెషన్ లోకి తీసుకుంటాం. కాబట్టి సహవాసం వలన ఏమొస్తుంది? ప్రతిరోజు ఆయన మన్నా మనము నూతనంగా తీసుకుంటాం. అనుదినం ఫ్రెష్ మన్నా ఎందుకు కురిపియాలా? వారం రోజులు పెట్టుకోవచ్చు కదా, నాకెందుకు పని అనుకున్నాడా వేసి? తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీల నిమిత్తం తెల్లవారుజామున లేసి మీరు మన్నాను పోగు చేసుకోవాలని అన్నాడు. ఎలా ఉంటది? దానిమ్మ గింజల వల్లే ఉంటుంది. దాని మీద మంచు కప్పుబడి ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది అక్కడ, అవునా? సో ఎండ రాకముందే తీసుకోవాలా అని అన్నాడు. కాబట్టి చాలా చీకటి ఉండగానే వెళ్ళి తండ్రితో సంభాషణ చేసి దినానికి కావాల్సిన మన్నా యేసు ప్రభు తెచ్చుకుంటున్నాడు. మరి ఈ రోజు మనం ఏం మన్నా తీసుకుంటున్నాము? తెల్లవారుజామున మనం లేవగలుగుతున్నామా? ఏమన్నంటే భర్తలు తిడుతున్నారని, పిల్లలు తిడుతున్నారని, హెల్త్ బాగలేదని, ఆ టైంలో లేయలేనని, అబ్బా చాలా కష్టమని, ఏదో ఒక రకంగా మనం డిస్టర్బ్ అయితే నీ కొడుకుకో నీ భర్తకు వంట వండాలంటే లేస్తున్నావా లేదా? కాలేజ్ పోవాలంటే లేస్తున్నావా లేదా? స్కూల్ పోవాలనుకుంటే లేస్తున్నావా? ఆఫీస్ పోవాలంటే లేస్తున్నావా లేదా? ఎందుకని? ఎవరో లోకానుసారుడు మనల్ని తిడతారని, అంటే జీతం రాదని, తంబేయాలి కాబట్టి కదా, నీ ఫేస్ చూపించుకోవాలి, అందమైన ఫేస్ కాబట్టి. పరలోకానికి నీ ఫేస్ చూపిస్తున్నావా? పరలోకానికి నువ్వు ఒక సమయాన్ని పెట్టినాక ఆ సమయాన్ని దాటడం లేదా? అది సబ్మిషన్. ఇప్పుడు ఈ సిస్టర్ కూడా ఈరోజు సబ్మిషన్ వచ్చింది అడిగింది కదా సిస్టర్. సబ్మిషన్ అంటే ఏంటి? నువ్వు 9 గంటలకు ఒప్పందం తీసుకున్నావు, నేను అక్కడ నేను గీతానికి పనిచేస్తాను. 9 గంటలు నువ్వు వెళ్ళి ఏం చేయాలా? నీ అందమైన ముఖాన్ని చూపించుకోవాలి. చూపించుకోకపోతే జీతం కట్టనమాట. ప్రైజ్లా హల్లెలూయా. ఒక బుక్ చదివినా నేను, విన్నాను ఐ థింక్ సో.
ఇప్పుడు చూడండి, బిగ్ బాస్ అనేది ఒకటి మనం చూస్తున్నాం. బిగ్ బాస్ అంటే ఒక కన్ను వాళ్ళని గమనిస్తుంది. వాళ్ళు కూర్చున్నా, లేచినా, కొట్లాడినా, తిట్లాడినా, ఏం చేసినా వాళ్ళని ఒక కన్ను. ఇలా సాతానుడు క్రూరుడు ఆకాశానికి భూమికి మధ్యలో వాడు కేంద్రం చేసుకొని ఉన్నాడు. పరలోకంలో నుండి భూమి మీదకే మనకు ఆన్సర్ తీసుకురానికి చాలా డిఫికల్ట్ చేస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఆలస్యాలను బట్టి నేరారోపణ చేస్తూ మన జీవితాలలో చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇంకా వాడు మనం టచ్ చేస్తలేడు. కానీ ఎత్తబడిన గుంపు తర్వాత ఏదేంటి వాడు మన నైబర్ అయితే ఇంకెంత హరైస్ చేస్తాడు. వాడే మన మొగుడైతే అది చెప్పాలంటే ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాం. ఆయన తండ్రిగా ఉన్నాడు, లేదంటే ఆయన యాజకుడుగా ఉన్నాడు, ఆయన సహోదరుడుగా ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, భర్తగా ఉన్నాడు అనుకుందాం. యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఉండడు. కంప్లీట్ గా ఎవరు ఉంటారంట? ముగ్గురు ఉంటారు. వాళ్ళు కూడా వెలుగుదూత, కటసర్పము, లూసిఫర్. అన్ని కింది పడేయబడతాయి. 7 ఏళ్ళు. ఈ 7 ఏళ్లలో వాళ్ళ ఫ్రెండ్షిప్ లో నువ్వు ఉండాలి. అప్పుడు ఎట్లుంటుంది? ఒక ఆలోచనలలోనే ఇంత సతాయిస్తున్నాడు మనల్ని. పక్కనే అంటే శాడిస్ట్ మొగుడు సూదితో గుచ్చుతున్నాడని ఇప్పుడు గొడవలు పడుతున్నారు జనాలు. సిగరెట్ తో కాలుస్తున్నాడు కదా, అవునా? తెగిపోతుంది, విడాకులు వచ్చేస్తున్నాయి, దేవుడు. అప్పుడు నువ్వు శాడిస్ట్ మొగుడన్నా వాడు నిన్ను వదిలిపెట్టాడు. సిగరెట్ తో కాలుస్తున్నాడన్నా నువ్వు కోర్టు కేసులు వేసే గెలవవు. ఎందుకు? వాడి ఆధిపత్యం. సో ఆడి వరకు మనం పోకూడదండి. ఈయనే కృతజ్ఞులమై ఉండాలి. ఈయనే మన జీవితము నిరర్ధకం కానీ ఆశీర్వాదకరమైన ఆనవాలుగా మారిపోవాలి. జస్ట్ వచ్చినామా, విన్నామా, వెళ్ళిపోతున్నామా కాదు. వీ హ్యావ్ టు మింగిల్ ఇట్. అది మన శరీరంలో ఏకమైపోవాలి. అంటే ఈరోజు ప్రభు బల ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నావు. నువ్వు ప్రభు యొక్క ఆధిపత్యాన్ని కలిగిన వధువు సంఘం అని గుర్తుపెట్టుకుంటే నువ్వు ఈ లోకంలో నీ కుటుంబం కోసము యేసు ప్రభులాగా నిర్ణయం తీసుకోగలవు. యేసు ప్రభు యొక్క ఐశ్వర్యం అంతా నీది, నీవన్నీ ఆయనవే, ఆయనవన్నీ నీది సిలువలో కదా. ఎక్స్చేంజ్ అయిపోయింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం కాదు బ్రతుకుతున్నది, మన ద్వారా ప్రభు బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో, మన కుటుంబంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉంటే యేసు నామంలో అది జరుగును గాక. యేసు నామంలో ఆ విధంగా ఉంటున్న శోధన నిర్వీర్యం అగును గాక అని నువ్వు కూర్చొని, నువ్వు మొరపెట్టి, నువ్వు బాధించి నువ్వు వెళ్ళగొట్టాలి సాతానును తప్ప. వాడు మనల్ని బాధిస్తుంటే అయ్యో నాకు ప్రేయర్ చేయబుద్ధి అయితే లేదని పండుకోవడం కాదు. నిరుత్సాహం పొందుకుంటూ దేవునికి దూరంగా ఉండి చర్చికి పోకుండా ఉండడం కాదు. దేవుడితో మనం అనుసంధానం అయినప్పుడు నువ్వు ఎలాంటి యాక్ట్స్ చేయాలి, ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఎలాంటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తే నువ్వు విజయం పొందుకుంటావు, అవన్నీ నువ్వు పొందుకోవాలంటే అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు ఈట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని మనం తింటూ ఉండాలి. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల వల్ల మీరు ఉండొద్దండి. వారు వినుమట్టుకు వింటున్నారు, చూచుటైతే చూస్తున్నారు, కానీ వారు దానిని ఆచరించడం లేదు. మీరు చూస్తున్నామని చెప్తున్నారు కాబట్టి చూస్తలేము అంటేనన్నా మీకు శాపం రాదు, మీకు తీర్పు రాదు. కానీ మీరు చూస్తున్నాము అంటున్నారు, వింటున్నాము అంటున్నారు కాబట్టి మీకు తీర్పు తథ్యం అంటారు శాస్త్రాన్ని పరిశీలి. అంటే ఈరోజు మన జీవితంలో వాక్యం తెలిసిన మనమే ఎక్కువ తీర్పులోకి వస్తాం. వాక్యం బోధించేటోళ్ళు మరి ఎక్కువ తీర్పులోకి వస్తాం. ఒక మ్యాన్ని ఫాలో అవ్వద్దు. ఒక సేవకుడు ఇలా ఉన్నాడు, ఆ సేవకుని బట్టి నేను అలా నడుచుకోవాలి, అలా నువ్వు అనుకోవద్దు. సేవకుని బట్టి నడుచుకోవడం కాదు, దేవుని బట్టి నడుచుకోవాలి. నేను ఎప్పుడు నీకు ఎవరి ఇష్టం బైబిల్లో అంటే 2 పాల ఆత్మ అడిగిన ఎలీషా అన్నదాన్ని. ఒక బ్రదర్ పిలిచి, మా సగం బిందె నీళ్ళు బాగుంటాయా, బిందె నీళ్ళు బాగుంటాయి అంటే బిందె నీళ్ళే బాగుంటాయి, సగం బిందె నీళ్ళు టుప్పు కొట్టుకుంటుంది అని అన్నారు. వెరీ గుడ్. 100 రూపాయలు ఇస్తే మేలా, నీకు 1000 రూపాయలు ఇస్తే మేలా అంటే
వెయ్యి కావాలనుకుంటారు, 1 ఎందుకు కావాలనుకుంటారు. అప్పుడు ఆయన యేసు ప్రభు 1000 రూపాయలు నోటు, నిండు బిందె లాంటి అభిషేకము. ఏలియా దేవుడికి కావాలా, ఎలీషా దేవుడికి కావాలా? అడగాల్సింది ఎవరిని? యేసు ప్రభు లాగా ఉండాలి. తర్వాత సిసి చర్చి అనిల్ ఉన్నారు కదా, అనిల్ నేను ఇలాగా అభిషేకించబడాలనుకుంటున్నాను, నాలాగా నేను ఎందుకు అడుగుతామా, ఏసయ్యలాగా అని అడుగుతాను. వాళ్ళ వీళ్ళలో ఒక నెగిటివిటీ ఉంటుంది, ఏసయ్యలో ఏముండదండి. రైసులో ఏసయ్య వధు సంఘాన్ని క్షమిస్తున్నాడు, ఏసయ్య వధు సంఘాన్ని ప్రేమిస్తాడు, ఏసయ్య వధు సంఘాన్ని ఐక్యం చేసుకున్నాడు, ఏసయ్య వధు సంఘం కోసం తిరిగి వస్తాడు. మరి ఆయనలాగా మనం, ఆయన పోలికలో మనం లోకానికి వెలుగుగా ఉంటుంది. ధృవీకరించబడుతున్న వ్యసనక్రాంతులుగా, దుఃఖక్రాంతులుగా, చింతలు, అభద్రత భావంలో, శరీర క్రియలలో మునిగిపోతూ నిరుత్సాహంలో ఉండడం దేవుని చిత్తము కానే కాదు. కాబట్టి మనం ఏం చేసినా ఆయన నిమిత్తం చేయాలి అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపాకరణ కటాక్షను బట్టి హెబ్రీలకు రాసిన పత్రిక 9 దానిపై కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కేరుబులు ఉండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలెను. ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు. నిత్యమున మొదటి గుడారమే బొల్లిదురు గాని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకుని రెండో గుడారంలో ప్రవేశించు. ఆ రక్తం తన కొడుకును ప్రజల అజ్ఞాతముల కొడుకును అతడు అర్పించు. సో ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు లోపలికి పోయేవాడు, అది కూడా భయపడుతూ ప్రాణము అరచేతిలో పెట్టుకొని పోయేవాడు. కానీ అలాంటిది ప్రతిరోజు మనకు ఉండాలి అని. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ కింద లేవు, మనం న్యూ టెస్ట్మెంట్ అనే కాడి కింద ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు సరి చేసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నిర్గమకాండం 33:7-8 ఏమంటారంటే, ప్రత్యక్షపు గుడారము ఊరికి గవిని వెలుపల ఉంటది, అక్కడికి యెహోవా ప్రత్యక్షత కావాలన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఆయనను పిలిచేవారంట. మోషే లోపలికి వెళ్తే చాలంట, మేఘస్తంభము దిగి వచ్చేదంట, అగ్నిస్తంభం దిగి వచ్చి మోషేకు దేవుడు తోడున్నాడు అని తెలిసింది. సో అది ఓల్డ్ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఆది అపోస్తులు బయటకు వస్తే చాలు, వీళ్ళు వస్తున్నారు భయ్యా అనేసి మంచాన్ని ఇట్లా జరిపి వాళ్ళ నీడ పడితే చాలు మాకు స్వస్థత అవుతుంది. అంటే వీళ్ళలోనే ఆ అగ్నిస్తంభం చూపించినారా, వీళ్ళలోనే ఆ మహిమ స్తంభాన్ని చూపించగలిగినారా? సో కరుణాపీఠాన్ని మనము కరుణాపీఠంగా మార్చబడాలి. కరుణాపీఠం అంటే సిలువను ధరించండి అని రక్షణ వచ్చినప్పుడు చెప్పినారు. కానీ సిలువ రక్షణ ముందర మనం ధరించి నీ సిలువను ఎత్తుకొని నువ్వు నడువు అని అన్నాడు. కానీ రక్షణ ఆఫ్టర్ నువ్వు ఏమైపోయినదా, చచ్చిన స్థితిలో బ్రతకాలి. అంటే నేను సిలువకు వేయబడినాను అని గలతీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు అని అన్నాడు. కాబట్టి ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరన్నా వస్తే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపి అని అన్నాను మత్తయి. అంటే ఏమని అర్థము, సచ్చినోని కొడితే సిగ్గుండకూడదు, ఇంకోటి కూడా కొట్టాను నేర్చుకోవాలి. సచ్చినోని కొట్టినాక ఏం కొట్టినా వాడిని వేసుకుంటుంటారా? పాము వచ్చి కట్టేసినా కూడా వానికి అవసరం, అవునా? సో చచ్చిపోయిన వాళ్ళకి సెన్స్ ఉండదు. కాబట్టి క్రీస్తులో ఉన్న వాళ్ళకి, క్రీస్తు మనలో ఉన్న వాళ్ళకి సెన్స్ ఉండకూడదు. తీర్పు ఎవరు తీరుస్తారంట? యెహోవా ఇంటి దగ్గర నుండి తీర్పు ఆరంభమైంది. కాబట్టి నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎవరికి తీర్పు తీర్చాలన్నా ప్రభుకి అప్పగించి నువ్వు మౌనంగా ఉండు, జ్ఞానంగా ఉండు, మెలకుగా ఉండు, స్థిరంగా ఉండు, ఉద్దేశపూర్వకంగా ఉండు. యెహోవా ఆత్మ, కొలతలేని ఆత్మ, సంపూర్ణమైన ఆత్మను ధరించిన వివేచన జ్ఞానంతో నువ్వు కథలో ఉంటాడు. మరి ఆ దేవదూతల యొక్క మహిమ ఇప్పుడు మీకు అర్థం కాదు అని అంటున్నాడు. ఎప్పుడు మీకు అర్థం కాదు? ఆ సంవత్సరానికి ఒకసారి యాజకత్వంలోకి పోయి వస్తున్న వాళ్ళకి అర్థం కాదు, కానీ రోజు ఆ యాజకత్వం కిందికి వెళ్తున్నాడు నీకు అర్థమవుతుంది అని అంటున్నాడు. అంటే ఆ దేవదూతలను ఎలా వాడుకోవాలి, దేవుడి మహిమను ఎలా క్యారీ చేయగలగాలి, దేవుడి మహిమ క్యారీ చేయబోతున్న మనకు దేవదూతలు ఎలా పరిచయం చేస్తారు అనేది కూడా అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు దాచబడిన ధననిధి మనకు అందరు కనబడుస్తుంది. అది వాక్యంలో ఉండొచ్చు, లోకంలో ఉండొచ్చు, అప్పులు ఇరుకులు ఇబ్బందులు తీర్చడంలో ఉండొచ్చు. కానీ అంత లోతులోకి మనం వెళ్ళిపోవాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశంగా ఉంది. కాబట్టి
చీలమండల అనుభవము చాలదయ్యా, మోకాల అనుభవము నేర్పుమయ్యా. చీలమండల అనుభవము చాలదయ్యా, మోకాల అనుభవము నేర్పుమయ్యా. మొలలోతు అనుభవము చాలదయ్యా, మొలలోతు అనుభవము చాలదయ్యా. లోతునకు నడిపించుము, మమ్ము లోతునకు నడిపించుము. దైవాత్ముడా, పరిశుద్ధాత్ముడా, మా మధ్యలో అల్లాడుము. దేవా మా మధ్యలో అల్లాడుము. ఎస్, ఆయన మన మధ్యలో మన హృదయ అంతరంగంలో జీవించాలనుకుంటున్నాను, ఇలా సంఘంలో కాదు. అనుదినం రొట్టె విరుచుటందు, ప్రార్థన ఎందు మెలుగుగా కలిగి ఉన్నారు, సహవాసం ఎందు మెలుగు. ఆ రోజు వాళ్ళందరూ అలా మెలుగుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి చూపించగలిగినారు. వాళ్ళు సిలువనెత్తుకున్నాడు అంటే భార్యలను, పిల్లలను, పరిస్థితులను అన్నింటినీ వదిలిపెట్టుకొని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మహిమ వాళ్ళలో చూపించగలిగిన. మోషే ఎలా చూపించగలిగినారో అంతకు ఎక్కువగా. అందుకే శృంగారమను దేవాలయం దగ్గర పేతురు, యోహాను మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ దానికంటే విలువైనది నీకు స్వస్థత ఇవ్వగలమని నేను అడుగు అన్నాను. వాడు చీల మండలు కదిలించబడి కుంటివాడు గంతులు వేస్తుంది. సో క్రైస్తవం అనేది ఒక శక్తి, యుక్తి కాదది, శక్తి. సో దాన్ని బట్టి మనం నడుచుకోగలిగితే ఫేవర్ అప్నే మనకు అనుగ్రహించబడి దేవదూతలు మన కార్యాన్ని నెరవేరుస్తారు. మనం ఎందుకు అని అడగాల్సినంత పని లేకుండా మనకి అన్ని తెలిసిపోతాయి కాబట్టి అన్ని విషయాలలో దేవుడు ఏ విధంగా భయం చేయాలి, ఏ విధంగా విడుదల ఇవ్వాలి, ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ విధంగా అడుగులు వేయాలి, జారిపోకుండా పడిపోకుండా నిలబడడానికి కావాల్సిన కృప దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు. అటు దీవెన ఆశీర్వాదాలు మన మీద, మన పరిస్థితుల మీద ఉండగా ప్రార్థన చేసుకుంటాం.